ధనావా అని మానవ అని 2 స్టాచ్యూస్ ఉంటాయి. ఆ రెండిటికి ఇక్కడున్న గ్రామస్తులు కానీ పాండవుల సహోదరులని నమ్ముతుంటారు. యాక్చువల్గా ఇక్కడున్న గ్రామస్తులు కానీ ఆ స్టాచ్యూస్లో ఎవరైతే ఉంటారనుకుంటున్నా తెలుసా? ఎవరు ఉంటారనుకుంటున్నా మీకు ఐడియా ఉందా? భీముడు, తర్వాత అర్జునుడు. ఆ 2 స్టాచ్యూస్లో భీముడు అర్జునుడు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారంగా గుడికి వచ్చేసాము. పైకి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఓకేనా? హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. శంభో శంకర. ఉత్తరాఖండ్ డేరాధూన్లో లాకా మందిర్ అన్న పేరు మీద పిలువబడుతుంది కదా. ఇక్కడ పాండవులు అడుగుపెట్టిన పుణ్యమైన స్థలము, పుణ్యమైన గుడి అన్నమాట. అంత హిస్టరీ ఉంది ఈ గుడికి. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మన కౌరవులు పాండవుల్ని సజీవ దహనం చేద్దామని డిసైడ్ అయిన గృహమే ఈ ప్రస్తుతం ఉన్న లక్క మందిర్ అన్నమాట. ఇక్కడ ఉన్న పురాణాల ప్రకారంగా ఈ టెంపుల్ దర్శించుకున్న వాళ్ళు ఎవరికైతే మనకి బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ తంత్ర అలాంటి విద్యలు చేసిన వాళ్ళకి ఈ గుడికి వచ్చిన తర్వాత రిలీఫ్ అయిపోతారు అనమాట. అంత అద్భుతమైన పవర్ఫుల్ టెంపుల్. ఎందుకంటే పాండవులు ఇక్కడ వేచి ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు ఎస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మందిర్ ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. కంప్లీట్లీ స్టోన్స్తో ఒకటే స్టోన్ నుంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, పంతులు గారు చెప్తున్నారు. ఇంకోటి ఈ గుడి విశేషాలు ఏంటంటే ఇక్కడున్న ప్లేస్లో మనిషి చనిపోతున్నప్పుడు మనిషిని ఇక్కడ పెట్టి ఒక 1 సెకండ్ బతికించవచ్చు. ఇక్కడున్న ప్రదేశ ద్వారంలో మీకు 2 స్టాచ్యూలు కనబడతాయి అన్నమాట. ఆ స్టాచ్యూల పేరు మానవ, దానవ అన్నమాట. ఇక్కడున్న భక్తులు అందరూ కూడా భీమ, అర్జునులని నమ్ముతారనమాట. అంత పవర్ఫుల్ టెంపుల్. డెఫినెట్ మీరు అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ యజ్ఞం చేసుకొని ఇక్కడ మనిషిని పెట్టి ఆ శివలింగం మీద అభిషేకం చేసుకొని ఆ అభిషేకం నీళ్ళు తీసుకొచ్చి మనిషి మీద వేయగానే ఒక 1 సెకండ్ బతుకుతాడనమాట. ఈ టెంపుల్ హిస్టరీలో ఉందన్నమాట. ఇక్కడ ప్రజలు కూడా నమ్ముతారనమాట. నాకు చెప్పిన విధానంగా మీకు చెప్తున్నా. ఇక్కడ బ్రహ్మసంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకొని దండం పెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా శివలింగాలు తప్ప మీకేం కనబడవు. అంటే ఎక్కడ తవ్వినా శివలింగాలు అనమాట ఈ లక్కా మందిర్ చుట్టుపక్కల. ఇంకోటి విశేషాలు ఏంటంటే ఇక్కడున్న అద్భుతమైన స్థల పురాణం ప్రకారంగా ఈ శివుడు అభిషేకం చేయగానే మీ ఫేస్ కనబడుతుంది. అందులో గాజులాగా ఉంటుంది అనమాట పరమేశ్వరుడు విగ్రహం. నా భూతం, నా భవిష్యత్తు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, అలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.